హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా సగ్గుబియ్యంతో దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాక ఒక 1 అవర్ నానబెట్టుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దీంట్లో 1 కప్పు ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముద్దగా లేకుండా మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి దోసపిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుకున్నాను వీడియోలో సేమ్ అలానే. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. 15 మినిట్స్ అయ్యాక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే దంచుకున్న పచ్చిమిర్చిని 2 వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే చుక్క ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం సర్దేసి ఇప్పుడు ఈ మిక్స్ అయితే వేయాలి. ఇలా సేమ్ దోశలన్నీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే అటు ఇటు బాగా ఉడుకుతుంది. చుట్టూరా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ దోశ సరిగ్గా రావట్లేదు అనుకుంటే ఇలా ఉల్లిపాయ ముక్కని కట్ చేసి పాముకుంటే దోశలు కూడా చాలా బాగా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.